హాయ్. కోల్ ఇండియా సబ్సిడరీస్ ఐపీఓ గురించి మాట్లాడదామండి. సో కోల్ ఇండియా సబ్సిడరీస్ బీసీసీఎల్ ఒకటి, సిఎంపిడిఐ మరొకటి. ఈ రెండు కూడా కోల్ ఇండియా సబ్సిడరీస్ అండి. ఈ రెండు కూడా ఐపీఓకి త్వరలో వస్తాయి, త్వరలో ఫైల్ చేయబోతున్నారు ఐపీఓస్కి. సో ఈ రెండు కోల్ ఇండియా సబ్సిడరీస్ కాబట్టి మనం వీటిలో ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనకి అలాట్ అవ్వాలి అంటే ప్రాబబిలిటీ తక్కువ యాజ్ ఎ రీటైల్ కేటగిరీ. సో నేనైతే ఏం చేస్తాను అంటే కోల్ ఇండియా షేర్ ఒకటి అట్లీస్ట్ ఒకటన్నా పర్చేస్ చేసి అట్టి పెట్టుకుంటాను. సో షేర్ హోల్డర్ కేటగిరీ వెళ్ళిపోతాం మనం. ఒక్క షేర్ కొన్నా సరే షేర్ హోల్డర్ కేటగిరీకి వెళ్ళిపోతాం కాబట్టి కోల్ ఇండియా షేర్ హోల్డర్ కేటగిరీలో మనం అప్లై చేస్తాం. సో రీటైల్ కేటగిరీతో కంపేర్ చేస్తే షేర్ హోల్డర్ కేటగిరీతో వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. షేర్ హోల్డర్ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి షేర్ హోల్డర్ అనే కెపాసిటీలో మనం అప్లై చేస్తాం కాబట్టి మన ఇంపార్టెన్స్ రీటైల్ కేటగిరీ కన్నా పెరుగుతుంది. సో నేనేం చెప్తానంటే అట్లీస్ట్ ఒక్క షేర్ అన్నా పర్చేస్ చేయండి కోల్ ఇండియా షేర్. ఈ రెండు ఐపీఓస్లో మంచి రిటర్న్స్ మనం గ్రాప్ చేయాలి అనుకుంటే, మనకి అలాట్ అవ్వాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక షేర్ అన్నా పర్చేస్ చేస్తే మనకి షేర్ హోల్డర్ కేటగిరీ కింద ఈ రెండు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఎలాగో ఇప్పుడు కోల్ ఇండియా షేర్ అనేది అప్రాక్సిమేట్లీ 400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒక్క షేరే కాబట్టి 400 రూపీస్ మనం పెరుగుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ కమింగ్ డేస్లో డెఫినెట్గా 450-500 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఒక షేరే కాబట్టి మనకి పెద్ద లాస్ ఏం కాదు. ఈవెన్ తగ్గినా సరే ఫ్యూచర్లో కోల్ ఇండియాకి మోనోపోలీ సెక్టర్ కాబట్టి సో డెఫినెట్గా ఫ్యూచర్లో కోల్ ఇండియా షేర్ అనేది ముందుకు అప్ సైడ్ మూమెంటమే కానీ డౌన్ సైడ్ మూమెంటం అయితే ఉండదు. సో ఈ రెండు ఐపీఓస్ ఎవరైనా అప్లై చేయాలి అనుకున్నా లేదా అలాట్ అవ్వాలి, మనకి మంచి రిటర్న్స్ ఐపీఓ లిస్టింగ్ డేట్న కావాలి అనుకుంటే కోల్ ఇండియా షేర్ ఒకటన్నా పర్చేస్ చేయటం బెటర్. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.